వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో మనం దర్శించుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క అవతారాన్ని వెనక, ఆవిర్భావం వెనక ఒక ప్రాశస్త్యం, ఒక చాలా తెలుసుకోవాల్సిన విషయాలు, కథలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఆ కథలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం పూజించుకుంటే ఆ పూజా ఫలితం మనకి దక్కుతుంది అంటారు. మరి చూద్దాం, ఒక్కొక్క రోజుకున్న ప్రాధాన్యత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మా మీకు. మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనం ఇస్తారు కదమ్మా. మొదటి రోజు పాడ్యమి అంటే బాలా త్రిపుర సుందరి దేవిగా, అంటే అమ్మవారు చిన్నతనం నుంచి కూడా మనకి ఒక్కొక్క రోజున అలా అలా ఒక్కొక్క అవతారంలో దాని యొక్క ప్రాశస్త్యం గురించి, ఆ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు బాలా త్రిపుర సుందరి వెనక ఉన్న కథ ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్. సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక బాలా త్రిపుర సుందరిగా మొట్టమొదటి రోజు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అందులో అరుణ కిరణ జాలైరంజితా సావకాశ విద్రుత జప తటీకా పుస్తకాభీతిహాస ఇతర వరకారాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. నిత్య కళ్యాణశీల అయినటువంటి ఆ బాల ఫుల్ల కల్హార సంస్థ, చక్కగా వికసించినటువంటి కల్హారము అంటే పద్మాలలో ఒక జాతికి చెందినటువంటిది, నీళ్లలో ఉండేటటువంటిది. బాగా వికసించినటువంటి కల్హారంలో ఉండి అరుణ కిరణజాలై ఎర్రని కిరణముల సముదాయంతో బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది, చక్కగా ఉండేది. తర్వాత జపమాల, పుస్తకము మొదలైనటువంటి వాటిని తన చేతి యందు ధరించినటువంటిది ఆ బాలా త్రిపుర సుందరి అని చెప్తారు. ఈవిడ 3 ఆవరణలు ఉన్నాయి కదా, మొత్తం 9 ఆవరణలు ఉంటాయి నవావరణల్లో. అందులో మీరు త్రిపుర అని చెప్తారు. అంటే 3 పురాలుగా 3గా వాటిని విభజించి చెప్పినప్పుడు మొదటి ఆవరణానికి అధిష్టాత్రిగా ఉంటుంది. ఓకే, ఏంటమ్మా అసలు ఈ ఆవరణలు అంటే ఏంటంటారు? అంటే అమ్మవారు ఉండేటటువంటి నివాస స్థానం శ్రీచక్రం కదా, అందులో బైందవాసనగా ఉంటుంది, బిందు స్థానంలో ఉంటుంది. అందులో ఉండేటటువంటి చుట్టూతా ఆవరణలు ఉంటాయి. ఈ ఆవరణల్లో ఆవిడికి సంబంధించినటువంటి పరివార దేవతలందరూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి 64 చతుషష్ఠి అని చెప్తారు. 64 ఈ 64 మందికి కోటి మంది పరివార దేవతలు ఉంటారు, అంటే పరిచారికలు ఉంటారు, దాసులు. ఇలా వీళ్ళందరిది కలిపినటువంటి దీంట్లో మొదటి దాంట్లో ఉండేటటువంటి అమ్మవారు బాల. బాల అనుగ్రహం ఉంటేనే ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. బాల లీలా వినోదిని అని మనకి లలితారహస్యనామ సహస్రంలో బాల పక్కనే చెప్పినటువంటి నామం లీలా వినోదిని, ఆటలతో ఆనందంగా వినోదిస్తూ ఉండేటటువంటిది. ఈవిడ 8 సంవత్సరాల బాలికగా మనకి కనపడుతూ ఉంటుంది. 10 ఏళ్లలో 4 చేతులుంటాయి, ఆనందంగా నవ్వుతూ ఆటలాడుకుంటూ కనపడుతుంది. అమాయకత్వం మొదలైనటువంటి పసితనానికి సంబంధించిన లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అంతటి అమాయకంగా ఉంటుంది కనుకే అంత తేలికగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. వయసు వచ్చిన కొద్దీ కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది, వస్తాయని కాదు, అవకాశం ఉంది. కానీ చిన్నతనాల్లో అటువంటివి ఏమి ఉండవు. అటువంటి ఈ తల్లి ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే, భండాసుర వధ చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ భండాసురుడు తన 30 మంది కొడుకులను పంపించాడు ముందు యుద్ధానికి. అమ్మ, ఎవరైనా పిల్లల్ని తాము రక్షించి వాళ్ళు మొదటి దెబ్బ తినడానికి పెడతారు కానీ
వాడు రాక్షసుడు కదా, అంతే వాడు బుద్ధి పిల్లల్ని అలానే ఉంటుంది. పంపించాడు. ఆ, అమ్మవారు అనుకుంది, ఈ పిల్లలతో నేను యుద్ధం చేయడం ఏమిటి, సమఉజ్జీలు ఉండాలి గాని ఉమ్, అని అనుకుని అప్పుడేం చేసింది, తన నుండి తన ఆత్మస్వరూపిణిగా ఒక బాలను సృష్టించింది. ఓ, వీళ్ళకు ఉన్నదంతా కూడా శక్తి సేనలు, ఉహు, అంటే స్త్రీల సైన్యమే ఉంది అక్కడ. ఉమ్, అందరూ సైన్యంలో అందరూ స్త్రీలే ఉన్నారండి. మీరు గమనించండి, మనం అర్థం చేసుకున్నట్టయితే ఆడవాళ్ళు యుద్ధాలు చేయరని ఎవరు చెప్పారు? సనాతన ధర్మంలో స్త్రీలు యుద్ధం చేశారు. ఉమ్, అసలు స్త్రీల సైన్యమే ఉంది. మన దేశాన్ని ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో రాజుగారు లేని సందర్భాల్లో స్త్రీలు చక్కగా పరిపాలన చేసి యుద్ధాలు చేసిన బోరుడు చరిత్రలో కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఉమ్, కనుక ఈ దేశంలో స్త్రీలను ఇప్పుడు తక్కువ చూడలా, వద్దులే మేం చేస్తానులే అన్నారు. వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారే తప్ప ఉమ్, మమ్మల్ని వద్దన్నారు, మాకు చేత కాదనుకున్నారా అని ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, అది మనకు ప్రధానం. కనుక మరి అబ్బాయిని పుట్టించలేదు, 30 మంది భండాసురుడు కొడుకుల్ని చంపడానికి ఒక బాలనే సృష్టించింది. అవును. ఈ బాల వెళ్ళి ఏం చేసింది, భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందిత, ఉమ్, భండాసురుడి యొక్క కొడుకుల్ని చంపడానికి సిద్ధపడినటువంటి బాలని చూసి సంతోషించింది ఆవిడ. ఉమ్, అంటే అమ్మాయి వెళ్ళిందంటే విజయం తప్ప అపజయం అన్నది, గెలుస్తుందా లేదా అన్న సందేహం అన్నది లేదు. ఉండదు. ఉమ్, కనుక ఆ విధంగా సంతోషించినటువంటిదై ఉంది. కనుక బాల ఆవిర్భావం అలా ఉంది. ఉమ్, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన చెయ్యాలి అని తత్సంబంధమైనటువంటి మంత్రదీక్షలు అవి పొందాలనుకునేటటువంటి వారికి ప్రాథమికంగా ఉండవలసింది బాలా మంత్రం. పూర్వకాలం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇళ్లల్లో అందరికీ బాలా మంత్రం ఉండేది, ఓ, బాల ఉపాసన ఉండేది. మీరు గమనించండి, ఎంతమంది పేర్లలో బాల అన్న పదం మనకు కనపడుతుంది. అవునమ్మా. ఆఖరికి మగవాళ్ల పేర్లలో కూడా బాల పరమేశ్వరరావు, బాలచందర్, బాలచంద్రుడు, తర్వాత కనీసం చంద్రుడు అంటే చిన్నవాడు అన్న అర్థంలో చెప్పుకున్నా. పైగా ఇవన్నీ శివుడి పేర్లతోనే మనకి ఎక్కువగా కాంబినేషన్ కనపడుతూ ఉంటాయి. బాల కామేశ్వరరావు, బాల పరమేశ్వరరావు, ఇలాంటి పేర్లన్నీ ఎందుకు అంటే వాళ్ళకి బాల ఉపాసన ఉంది, అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టాడు, అందువల్ల ఓహో, బాలని ఆ పేరులోనే చేర్చుకుంటూ కలుపుకున్నారు. ఉంటారు. ఓ. బాలనామం మనకి తరచుగా ఉండడానికి కారణం ఏమిటంటే తెలుగు ప్రజలందరికీ, అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఉమ్, బాలా ఉపాసన చాలా కాలంగా ఉంది. ఉమ్, ఇది చాలా సులభమైంది, తేలిగ్గా ఉండేది. ఉమ్, చిన్నమ్మాయి కదా, చాలా త్వరగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి కార్పణ్యాలు, కోపాలు అలాంటివి ఏమీ ఉండవు. ఉమ్, ఇవాళ ఒక్క క్షణంలో కోపం వచ్చినా మరుక్షణం మర్చిపోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది. అవును. అటువంటి బాలా రూపంలో విజయవాడలో కనకదుర్గాదేవికి మొదటి రోజు అవతారాన్ని ధరింపచేస్తారమ్మా. ఉమ్. చాలా అనుగ్రహించేటటువంటి తల్లి. అయితే అమ్మ, ఈ నవరాత్రుల్లో కూడా ఇంకొక విశిష్టతగా చెప్పేది ఏంటంటే రంగులు రంగులు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఏం లేవమ్మా, అదేం అమ్మా లేదా? లలితా సహస్రనామంలో చూసినట్లయితే ఆవిడికి సర్వవర్ణోపశోభిత అని, అన్ని వర్ణాలతోనూ చక్కగా ప్రకాశించేది అని, అలాగే సర్వ ఉదన ప్రీత చిత్త, అన్ని రకాల ఆహారాల పట్ల ఇష్టం కలిగినటువంటిది అని. మరి అటువంటి అప్పుడు అన్ని రకాలు చేసి ఆవిడికి నివేదన చేస్తే బాగుంటుంది. అదే అన్ని తినగలిగినటువంటి ఆవిడికి అన్ని రకాల నివేదనలు చేయొచ్చు, అన్ని రకాలైనటువంటి రంగులు కూడా ఇవ్వవచ్చు. కాకపోతే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, ఈ రోజు ఆడపిల్లలకి గులాబీ రంగు, ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది మనకి, అంచేత గులాబీ రంగుతో వాళ్ళకి చేద్దాం అని అమ్మవారికి కూడా బాలకు గులాబీ రంగు వస్త్రాలు ధరింపజేస్తారు. మరి బాల అన్నది చిన్నపిల్ల అయినప్పుడు చీర కట్టడం ఏమిటి? చీర ఒక్కటే నిజంగా ప్రధానమైనటువంటిది అమ్మవారికి. కొన్ని సందర్భాలలో కొన్నిటికి మాత్రమే రంగుల యొక్క ప్రాధాన్యం ఉంది, అన్ని సందర్భాల్లో అన్నిటికీ సంబంధించినటువంటిది కాదది. కాకపోతే బాల ఎంత బాగా అనుగ్రహిస్తుందంటే, ఉపాసన చేసేవారికి సత్ఫలితాలు ఇవ్వడం మాత్రమే కాదండి, వాళ్ళ ఇళ్లల్లో తిరుగుతుంది. ఈ బాల ఉపాసన చేసే వాళ్ళకి లేదా లలితా రహస్యనామ సహస్రం చదివే వాళ్ళ ఇళ్లల్లో అప్పుడప్పుడు అమ్మవారు అలా గల్లు గల్లున కాలి గజ్జలు మోగుతూ ఉండగా ఇళ్లల్లో తిరగడం అన్నది అనుభవంలోకి వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు ఇలాంటివి కదా. ఇంట్లో చదువుతూ ఉంటే ఎవరో ఒక చిన్న పిల్ల పరిగెట్టింది, మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరే అంటారు.
పైగా కాలి గజ్జలు గల్లు గల్లు మనడం ఆ. ఇది. ఇక్కడ మీరు ఆహారాల గురించి చెప్పారు కనుక ఒక మాట చెప్పాలి. ఉమ్. ఒక పెరుగన్నం ప్రతిరోజు ఉదయం పూట 10 రోజులు, ఈ 9 రోజులు, ఇప్పుడు ఈ సంవత్సరం 10 రోజులు కూడా ఉదయం వేడి వేడి అన్నం మీద పెరుగు వేసి నివేదన చేస్తారు. మధ్యాహ్నం అన్ని రకాల పదార్థాలు చేసి పెద్ద మహానివేదన చేసిన ఉదయం, ఎందుకంటే ఉదయం మొట్టమొదటి పూజ బాలకి, తర్వాతే మధ్యాహ్నం పూజలో మనకు ఆ రోజు అవతారం కావచ్చు, లలిత కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా పూజ మధ్యాహ్నం ఉంటుంది. ఉదయం పూజ బాలకి మాత్రమే. బాలకి పెరుగన్నం, పిల్లలకి చద్దన్నం పెట్టడం మంచిది కదా, పెరుగన్నం పెడతారు. అది పెట్టి ఇంట్లో పిల్లలందరికీ కూడా ఆ పెరుగన్నాలు పెట్టేస్తారు. ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా తర్వాత మధ్యాహ్నం పూజ చేసుకుంటారు. ఇదమ్మా బాల ఉపాసన. ఇంట్లో ప్రత్యక్షంగా తిరుగుతూ కనపడుతూ అనుభవంలోకి వచ్చేటటువంటి తల్లి బాల. అంటే ఏదైనా మంత్రం ఉందా అమ్మా ఈ రోజు మనము అది జపించుకోవడానికి? ఉన్నాయి కదమ్మా, మంత్రాలు ఉన్నాయి. కానీ మంత్రాలన్నీ కూడా ఆ మంత్రం పట్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఉపదేశం పొందాలి. ఊరికే ఇట్లా చెప్పేది కాదు. ఓహో, అలా చదవకూడదు మనము మంత్రాలు చదివితే పనిచేయవమ్మా. ఊరికే అక్షరాలు చదివితే యంత్రం, మంత్రం కూడా అంతే. మంత్రం ఉపదేశం పొందాలి. ఉపదేశం చేసేటటువంటి వారు ఆ మంత్రం మీద పట్టు కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని మంత్రాలు అలా వాన చినుకులు పడ్డట్టును విత్తనాలు చల్లినట్టు చల్లేరు. సో చూసుకోవాలి, ఉపదేశం తీసుకున్న తర్వాతనే ఆ మంత్రం అన్నది ఆ ఉపదేశం ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా దాని మీద ఆ మంత్రాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. అక్షరలక్షలు చేసి అందులో దశాంశం హోమం చేసి దశాంశం తర్పణాలు ఇచ్చి అప్పుడు ఆ మంత్రం వాళ్ళకి మంటపడుతుంది. ఆ మంత్రం అప్పుడు చేస్తారు. అయితే స్తుతులు అవి ఉన్నాయి అనుకో, స్తుతులు చేసుకోవచ్చు కానీ మామూలుగా శ్లోకాలు అవి చదువుకోవచ్చు. బీజాక్షరాలతో కూడిన మంత్రం మాత్రం తప్పనిసరిగా ఉపదేశం పొందాలి. ఓకేనమ్మా. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం వెనక ఉన్న కథని మా అందరికి వివరించినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.